ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. రమణులు అక్కడ ఉన్నారు అరుణాచలంలో అన్న విషయాన్ని ఒక పిల్లవాడు వచ్చి చెప్పేసరికి మరిది నెల్లియప్పర్ తోటి కలిసి బయలుదేరారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బాలస్వామి చేసుకునే సాధనకి, ఆ ఆనందానికి అందరూ వెళ్ళి చూస్తుంటే అడ్డుస్తున్నారని లోపలికి ఎవరిని పంపించడం మానేసి అక్కడ ఒక ఆయన అడ్డంగా ఉండడం మొదలుపెట్టాడు. ఆయన పేరు కూడా వెంకటరామనాయనర్. వెంకటరామన్ ఈయన పేరైతే అడ్డుపడిన వ్యక్తి వెంకటరామనాయనర్. ఆయన ఎవరినీ వెళ్ళనిచ్చేవాడు కాదు. వీళ్ళు మొరపెట్టుకున్నారు, అయ్యో మేము వాళ్ళ కుటుంబ సభ్యులం, ఒక్కసారి చూస్తామండి అని. కానీ నేను పంపను, ఆయన ఏకాంతానికి భంగం కలుగుతోందన్నాడు. ఆఖరికి పోనీ కాగితం చూపించి రండి అని అంటే, కాగితం చూపించి రమ్మంటే వస్తామని ఆ నెల్లియప్ప పైన ఉన్న కాగితం మీద తీసుకుని నానామధురై ప్లీడర్ నెల్లియప్ప అయ్యారని ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఉద్యోగి నాగస్వామి మిమ్మల్ని చూడవచ్చారని పంపించారు. అది చూసి గుర్తుపట్టారు భగవాన్. ఓ, వచ్చిన వాళ్ళు మా అన్నయ్య పినతండ్రి, లోపలికి రమ్మనమని సంజ్ఞ చేశారు. ఆయన ఏమీ మాట్లాడేవారు కాదు, ఒక సంజ్ఞ చేశారు. ఎందుకలా మాట్లాడకుండా ఉండడం? అయితే నిజానికి యథార్థ స్థితి అంటుండేవారు మహర్షి తరచుగా. అంటే యథార్థ స్థితిలో ఆనందానికి అంతటికీ కారణం మౌనమే. ఎక్కడ మౌనం ఉంటుందో అక్కడే ఆత్మానుభవం ఉంటుంది. వాక్కు ప్రారంభమైంది అంటే గుర్తేమిటంటే ఏదో ఆలోచన తగిలిందని. ఆలోచన తగిలితే వాక్కు వస్తుంది. వాక్కు వచ్చిందంటే తను మౌనం విడిచిపెట్టి కదిలిపోతుంది. తన వాక్కు వల్ల మిగిలిన వాళ్ళు కూడా కదులుతారు. అందుకే ఆయన ఎప్పుడూ మౌనంలోనే ఉండేవారు, మాట్లాడేవారు అంటే కారణం అదే. ఆయనకి మౌనస్వామి అని కూడా ఒక పేరుండేది. ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చిన ఉత్తరాన్ని చూసి, సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు. లోపలికి వచ్చి చాలా తేరీపారా చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు వీళ్ళు. ఎప్పుడు స్నానం చేసిన శరీరమో ఒళ్ళంతా బూది కప్పేసింది. పెద్ద పెద్ద గోళ్ళు, జటలు కట్టేసిన జుట్టు, ఒక్క కౌపీనం. ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు. ఒక ఆవిడ అన్నం పెట్టేది. ఆవిడ వేడుకుంది, బాగుండదు కదా, సమాజం ఒకటి ఉంది కదా, మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు, కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది, అందుకని మా కోసం కనీసం ఒక గోచి పెట్టుకోండి అని. అందుకని ఆయన ఒక గోచి పెట్టుకున్నారంతే, ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూను. ఎవరైనా చెవులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది, కంఠానికి బట్ట చుట్టుకుంటే భగవాన్ రమణులకు చలి ఎలా తగ్గింది అని రాశారు. ఆయన ఎక్కువగా కంఠానికి గుడ్డ కట్టుకునేవారు, చెవులకి కట్టుకునేవారు కాదు. కాబట్టి వీళ్ళు ఆయన తేరిపారా చూసి గుర్తుపట్టారు. కానీ ఆ రోజుల్లో అనుబంధాల గురించి మాట్లాడినప్పుడు మాత్రం నిజంగా కొన్ని విషయాలు శ్లాఘించవలసినవి ఉంటాయి. సూర్యుడి ముందు దివిటియే అనుకోండి. ఆత్మానుభవంలో ఉండే రమణులకు ఇంక రెండో వస్తువు ఏదీ లేదు కదా, దేని మీద మమకారం లేదు. ఆత్మలోనే ఆయన రమిస్తూ ఉండేవారు. కానీ ఒక పినతండ్రికి అంత ప్రేమ ఉండడం గొప్ప విషయం. పాపం నెల్లియప్ప అయ్యారు శతవిధాలా వేడుకున్నాడు 3 రోజులు అక్కడుండి. పోనీ నువ్వు ధ్యానం చేసుకుంటానంటే, నువ్వు మాట్లాడానంటే గృహస్థాశ్రమం స్వీకారం చేయమని మేము అడగం. మా ఊళ్ళోనే ఒక సిద్ధుని సమాధి ఉంది, ఆ సమాధి దగ్గరే నీకు ఒక పందిరి కట్టిస్తాం, అందులో కూర్చో, అందులో చేసుకో, ఇంటి నుంచి భోజనం పంపిస్తాం. కళ్ళ ముందు పిల్లాడిలా ఎక్కడో ఇక్కడ మట్టి కొట్టుకుపోయి ఉంటే మాకు చాలా బాధగా ఉంది, నువ్వు వచ్చేయవలసింది. 3 రోజులు అన్నగారు పినతండ్రి గారు కలిసి విపరీతంగా ఏడుస్తూ ప్రాధేయపడ్డారు. అన్నీ వినేవారు నిర్లిప్తతోటి. ఆయనలో ఏ విధమైన కదలిక ఉండేది కాదు, ముఖంలో కనీసం చిన్న మార్పు కూడా ఉండేది కాదు. కారణం ఏమిటంటే ఆ మనసుకి సంఘాలు లేవు. వీడు మావాడు, వీడు పైవాడు, అసలు అనుబంధాలే లేవు. ఆయనకున్న అనుబంధం వల్ల ఒకటే, పరమేశ్వరుడు ఆత్మ. ఆ ఆత్మయే ఈశ్వరుడు, దానిలో రమిస్తూ ఉండేవారు. అంత పూర్ణ వైరాగ్యము, జ్ఞానము పక్కపక్కనే ప్రవహిస్తాయి. అది నోటి మాటలతో చెప్పినంత తేలిక విషయం కాదు. అది అనుభవించడానికి వాడికి, అంత వేదాంత స్థాయిని పొందిన మహాపురుషులకు ఒక్కరికే అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉండేవారు, ఆయనకి ఒకడే కొడుకు. హఠాత్తుగా ఆ కొడుకు చనిపోయాడు. చనిపోతే తల్లి ఏడుస్తుంది. ఈయన వేదాంతి, ఈయనేమీ ఏడవడం లేదు. ఆవిడ వచ్చి అంది, కొడుకు చచ్చిపోయాడని ఏడవడం లేదు, నీ కంట్లో ఒక్క నీటి చుక్క రాదేమయ్యా, నువ్వు ఏడవడం లేదు అని ఏడుస్తున్నానన్నారు.
ఆయన అన్నారు, నిన్న రాత్రి కలలో నేను మహారాజుని. నాకు 11 మంది సమర్థులైన కుమారులు. నేను తెల్లవారి నిద్ర లేచేసరికి వాళ్ళు లేరు. వాళ్ళ కోసం ఏడవనా? తెల్లారిన తర్వాత ఉన్న ఒక్క కొడుకు చనిపోయాడని వీడి కోసం ఏడవనా? ఎవరి కోసం ఏడవను? అందుకే ఏడవడం మానేశాను అని అన్నాడట. అంటే ఆయనకి జీవితం స్వప్నతుల్యం. ఆయన అలా పట్టించుకునేవారు కాదు. ఏ అనుబంధం ఆ అనుబంధం అంతే. వాటితో సంగమున్నవాడు కాదు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు ఆ స్థాయి ఏర్పడడం. అందుకని ఆయనలో ఏ విధమైన మార్పు కనబడదు. వాళ్ళతో వచ్చిన నారాయణస్వామి అయ్యర్ అనే వ్యక్తికి చాలా కోపం వచ్చింది. ఇంత బతిమాలుతున్నా ఈ పిల్లాడు రానంటున్నాడు ఏంట్రా, అంత బతిమాలుతున్నారు, ఇంత చిక్కిపోయి ఉన్నాడు, వీడు మననేం చేస్తాడు, ముగ్గురం కలిసి సాయం పట్టి కట్టకట్టి పట్టుకుపోదాం రండిని వెళ్ళి మీద పడి పట్టుకోబోయారు. 4 అడుగులు వేసి ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుకుందామని అనుకునేసరికి ఒళ్ళంతా అగ్నిహోత్రం పెట్టినట్టు మంటలు వచ్చేసాయి. అప్పుడు అర్థమైంది ఆయన ఏ స్థాయిని పొంది ఉన్నారో. ఆయనను అలా బందీకృతుడిని చేయడం, ఆయనని తీసుకువెళ్ళడం సాధ్యం కాదు. ఆయన ఒక ఆత్మగా నిలబడి ఉన్నారు. సర్వదా ఆయన ఆ స్థాయిలో ఉన్న కారణం చేత పరమేశ్వర స్వరూపుడై ఉన్నారు. ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా చేయడం ఎవ్వరికీ సాధ్యం కాదని ముగ్గురు కలిసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి బాధపడుతూ అళగమ్మ గారికి చెప్పారు. పాపం అళగమ్మ గారు నన్నొక్కసారి తీసుకువెళ్ళమని వేడుకుంది. సరే వీలు వెంబడి తీసుకెళ్తానమ్మా అన్నారు ఈయన. అలా కొంతకాలం అయిపోయింది. తర్వాత మెల్లిగా ఈ మామిడి తోపుల్లోకి చాలామంది జనం ఆయన దర్శనార్థం వచ్చేయడం మొదలుపెట్టారు. దానివల్ల చెట్ల కొమ్మలన్నీ విరిగిపోయి కాయలన్నీ రాలిపోయి వాటికి అలజడి కలుగుతోంది. మన వల్ల ఎవరో ఇబ్బంది కలిగించుకోవడం ఎందుకు అని ఆయన ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి మెల్లిగా కొండ మీద విరూపాక్ష గుహకి చేరుకున్నారు. ప్రపంచం చాలా విచిత్రంగా ఉంటుంది. మనం రమణ మహర్షి అని ఒక తెర మీద ఒక చలనచిత్రాన్ని చూసినట్టు చూడొచ్చు. స్వార్థ స్వభావం ఉండే వ్యక్తులు, ఎంతో పవిత్రతతో జీవనం గడిపే వారితో కూడా వ్యాపారం చేస్తారు. ఆ విరూపాక్ష గుహలో ఒక మహానుభావుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి ఈశ్వరానుగ్రహంతో బూది కుప్పగా మిగిలిపోయారు. ఆ విరూపాక్ష గుహ మీద కోర్టులో కేసు నడిచింది. ఆఖరికి ఒక మఠం నెగ్గింది. దానికి ఏజెంటును ఒకరిని నియమించారు ఆ విరూపాక్ష గుహను చూడమని. మనలో ఎవరైనా విరూపాక్ష గుహను చూశారంటే, చాలామంది చూశారో లేదో తెలీదు. ఆ గుహకి ఒక ప్రత్యేకత ఉంటుంది. అరుణాచల పర్వతం నుంచి గాలి వీచినప్పుడు గుహలోకి గాలి ప్రవేశిస్తే ఓంకారం వినబడుతుంది. అది ప్రణవం. అది చాలా గొప్ప గుహ ఆ అరుణాచలంలో. అటువంటి గుహలో రమణ మహర్షి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. రమణులది బ్రహ్మానందం అనుభవమే తప్ప తపస్సు అని అనడానికి ఏం లేదు. కాబట్టి ఆయన ఆ గుహలో ఉంటూ ఉండేవారు. చాలామంది కొండ ఎక్కి రమణుల దర్శనానికి వస్తూ ఉండేవారు. ఇతను మెల్లిగా ఏం చేశాడంటే, అది విరూపాక్ష గుహ చూడ్డానికి వస్తున్నారని పేరు పెట్టి, ఎవరు చూసారా, ఇతను దీన్ని కూడా వ్యాపారంగా చేసుకున్నాడు అని అనుకున్నాను చూసారా. అతను టిక్కెట్టు పెట్టి డబ్బు వసూలు చేసుకోవడం మొదలుపెట్టాడు. చాలామంది పాపం రమణ మహర్షులను చూడాలనుకునేవారు డబ్బు కట్టి లోపలికి వెళ్ళి చూసి వస్తూ ఉండేవారు. ఇతను ఏమని ప్రచారం చేశాడంటే, లోపల కూర్చున్న రమణులు గొప్ప కాదు, విరూపాక్ష గుహ గొప్ప, గుహ చూడ్డానికి వస్తున్నారనేవాడు. ఇది భగవానికి తెలిసింది. ఆయన మెల్లిగా దాని మీద నుంచి దిగిపోయి వేరే ఎదురుగుండా ఉన్న మామిడి చెట్టు గుహ అని ఒక గుహ, ఆ చెట్టు తెరలో ఉన్న గుహలోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినా ఇతను ఏం చేశాడంటే, రోడ్డు కింద మార్గంలో కాపు కాసి వెళ్ళే వాళ్ళందరి దగ్గర అక్కడే వసూలు చేసుకుంటూ ఉండేవాడు డబ్బుని. అరేరే, నిష్కారణంగా నా కోసం వస్తున్న వాళ్ళందరూ ఇంత ఇబ్బంది పడి డబ్బు కట్టవలసి వస్తోందని అక్కడి నుంచి బయలుదేరి భగవాన్ కిందకు వెళ్ళిపోయి కొండపాదంలో ఉండే అరుణగిరినాథర్ దేవాలయంలో కొంతకాలం ఉన్నారు. ఎంత విచిత్రంగా ఉంటుందంటే ప్రపంచం. ఆ తర్వాత అతను తప్పు తెలుసుకున్నాడు, కానీ అప్పటికి కూడా టిక్కెట్లు అమ్మడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకుని పొరపాటు అయిపోయిందన్నాడు. విరూపాక్ష గుహలోనే ఉండమన్నాడు. మళ్ళీ రమణ మహర్షి విరూపాక్ష గుహలో ఉన్నారు. ఒంటి మీద ఉన్న బట్ట మారిస్తేనో, బట్ట రంగు మారిస్తేనో లోపలున్న బుద్ధులు ఎక్కడికి పోతాయండి? బట్ట మారిస్తే బుద్ధి పోతుందా? బట్ట రంగు మారితే బుద్ధి పోతుందా? చూసారా, కొంతమంది ఎప్పుడు వైట్ అండ్ వైట్ అని తెల్ల వస్త్రాలు కట్టుకుంటూ ఉంటారు. కొంతమంది మంచి మంచి బట్టలు వేసుకుంటూ ఉంటారు, చక్కగా అలంకరించుకుంటూ ఉంటారు, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ బుద్ధి మాత్రం కూడా అంత సవ్యంగాను, అంత తెల్లటి బట్టలు వేసుకున్న చక్కటి మనస్సుతోటి
అంత ఎంత చక్కగా అయ్యారో అంత చక్కటి మనసుతోటి ఉంటే చాలా బాగుంటుంది. చాలా తక్కువ మందిలో అటువంటి స్వభావం ఉంటూ ఉంటుంది. సన్యాసులని పేరు చెప్పుకుని కాషాయం కట్టుకుని తిరిగే ప్రబుద్ధులు కొందరు అరుణాచల పర్వతం మీద ఉండేవారు రోజుల్లో. వాళ్ళకి రమణ మహర్షి మీద అపారమైన కక్ష. ఎందుకని అంటే ఆయన వచ్చిన తర్వాత అందరూ ఆయన దర్శనానికి వెడుతున్నారని. అందులో జటాస్వామి అని ఒక స్వామి ఉండేవాడు. ఎవరైనా అరుణాచల పర్వతంలో ఏదైనా గుహలో ప్రవేశించి తపస్సు చేద్దామంటే ఆయన పైనుంచి ఎవరికీ కనపడకుండా రాళ్ళు దొర్లిస్తుండేవాడు పెద్ద పెద్దవి. అది చూసి బాబోయ్, ఈ కొండలో భూకంపాలు ఇలా శిలలు దొరుకుతున్నాయి కాబట్టి ఎక్కడో మనం చూసుకోకపోతే వచ్చి నెత్తి మీద పడుతుందని ఆ కొండ దిగి వెళ్ళిపోయేవారు. ఎవరు కొండ మీద ఉండేవారు కాదు, ఆయన ఒక్కడే ఉండేవారు. ఆయన ఒక సన్యాసి. ఆయన పేరు జటాస్వామి. ఎందుకండి ఈ సన్యాసత్వం తీసుకోవడము, ఆ పేర్లు పెట్టుకోవడం అంటే దానికి అర్థం లేదు. అదొక స్వార్థం. అరుణాచలం కొండ మీద తాను తప్ప ఎవరూ ఉండకూడదు. ఒకసారి రమణ మహర్షి రాళ్ళు ఎక్కడి నుంచి పడుతున్నాయో గమనించి అతని ఊహ కందడానికి వీల్లేకుండా వేరొక వైపు నుంచి కొండపై ఎక్కి అతను రాళ్ళు దొర్లిస్తుంటే పట్టుకుంటే రాళ్ళు దొర్లిస్తున్నవాడు రమణ మహర్షిని చూసి సిగ్గుపడాలి కదండి. కానీ అతను సిగ్గుపడలేదు. అరగంట సేపు నవ్వాడు. అరగంట సేపు నవ్వి పెద్ద వికటాటహం చేసి వెళ్ళిపోయాడు. కానీ మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. రమణులు ఉదాసీనులు. ఆయన పక్కన ఇటువంటి వ్యక్తులందరూ కనబడుతూ ఉంటారు. ఆయనకి దేనితోనూ సంబంధం లేదు. వీడు ఇటువంటి వాడు, వాడు అటువంటి వాడు అన్న మాట ఆయన ఏమనరు. ఆయన ఎప్పుడైనా ఎవరికైనా చెప్తే అసలు నోరు విప్పి చెప్తే ఒక మంచి మాట ఇలా ఎందుకు చేస్తావు, తప్పు కదూ అని, అంతే. దానికి అరగంట నవ్వాడు అతను. నిజంగా ఆ మాట ఆయన అన్నందుకు, చెయ్యి పట్టుకున్నందుకు మార్పు రాలేదు సరికదా. అరగంట సేపు నవ్వి కొండ దిగి వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రమైన వ్యక్తులు ప్రపంచంలో ఉంటారో చూడండి. చాలామంది ఒకళ్ళు గొప్పగా ఉన్నా, ఒకళ్ళు మంచిగా ఉన్నా, ఒకళ్ళు ఆనందంగా ఉన్నా చూసి సహించలేరు. చిన్న ఉదాహరణ చూడండి. మన ఇంట్లో కరెంటు పోయిందనుకోండి, గబగబా తలుపు తీసుకుని వచ్చి పక్క వాళ్ళ ఇంటికి చూస్తూ ఉంటాం. వాళ్ళ ఇంట్లో కూడా కరెంటు పోయిందా లేదా అని. మనకి పోయింది అని ఊరుకోం కదా. వాళ్ళకి కూడా పోతే అమ్మయ్య అందరికీ పోయింది, మళ్ళీ వస్తుందన్నమాట అనుకుంటాం. అలాంటి విచిత్రమైన మనస్సులు కలిగిన వాళ్ళం మనం ఈ ప్రపంచంలో ఉన్నాం. నా కోసం ఇంతమంది వస్తారని కానీ, నేను విరూపాక్ష గుహలో తపస్సు చేస్తున్నానని కానీ, నేను బ్రహ్మానందాన్ని అనుభవించిన వాడినని కానీ, నేను వీడిని పట్టుకున్నానని కానీ, వీడి గురించి 10 మందికి చెప్దామని కానీ రమణులకి ఏం ఉండదు. ఎప్పుడూ నిస్సంగంగా దేనితోనూ సంబంధం లేకుండా ఆయన ఈ లోకాన్ని అంతటినీ కూడా ఏదో ఒక సినిమా చూస్తే వ్యక్తి ఎలా చూస్తాడో అలా ఉండేవారు. ఆయన అనుభవం అంతా ఆత్మతోటే. సినిమా చూసిన వాళ్ళైనా అందులో సంతోషం ఉంటే నవ్వడం, లేకపోతే బాధపడడం ఇలాంటివేవో చేస్తారు. ఈయనంతా ఏదో ఒక మాయ అలా చూస్తూ ఉంటారు అంతే. దానిలో ఎటువంటి భావాలు ఆయన మనసులో ఉండవు. గుణసంగం వలన అలా ప్రవర్తిస్తారు అన్నట్టుగా చూస్తారంతే. అందుకే పరమ ఉదాసీనులు. ఒక వేదాంతికి ఆత్మను అనుభవించిన మహాపురుషులకు ఉండే ఉదాసీనత ఏది ఉంటుందో దాని రాశీభూతమే రమణ మహర్షి. అందుకే ఆయన దేనికి విచలితుడవడం కానీ, ప్రతిస్పందించడం కానీ, దాన్ని బట్టి ఆయన మనస్సు వ్యగ్రత పొందడం కానీ, లేకపోతే ప్రసన్నమవడం కానీ, హావభావాలు మారడం కానీ, మాటలో వ్యగ్రత కానీ, మాటలో భయం కానీ ఏమీ ఉండవు. ఎప్పుడూ ఒకేలాగా ఉండేవారు. కానీ రకరకాల వ్యక్తులు ఆయనను గౌరవించిన వాళ్ళు ఉన్నారు, పూజించిన వాళ్ళు ఉన్నారు, నమస్కరించిన వాళ్ళు ఉన్నారు, మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, వాదం చేద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆయనని తప్పు పట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఆయనను గౌరవించాలనుకునే వాళ్ళు ఉన్నారు, ఆయన పనికి మాలిన వాడిని నిరూపించాలని ప్రయత్నం చేసిన ధూర్తులు కూడా ఉన్నారు. ఆయన మాత్రం ఇంతమంది మధ్యలో ఉన్నప్పటికీ పరమ ఉదాసీనులు. ఏవి ఆయన మనసులోకి ఎక్కవు, నిర్లిప్తంగా ఉంటారు. ఎప్పుడూ ఎవరి మీద ఏ చాడీ చెప్పరు. చిత్రం ఏమిటంటే అంతటి మహానుభావుడు ఆ గుహలో కూర్చుని ఉండగా బాలానంద స్వామి అని ఒక ఆయన బయలుదేరాడు. ఆయన వచ్చిన తర్వాత ఏమైంది, రమణులు ఆయనతోటి ఏమైనా మాట్లాడారా లేదా అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమో నమః. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ.